సెపరేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఇప్పటివరకు ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేసింది కదా. తాజాగా ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. సో ఎక్కువ విస్తీర్ణం వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ గా వివిధ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 21వ తారీఖు అండి. వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం ఇటీవల కాలంలో ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేశామని చెప్పింది కదా. అయితే గత ప్రభుత్వంలో రైతు బంధు అనేది ఎకరానికి 2 విడతల్లో 10,000 రూపాయలు జమ అయ్యేది. కానీ ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లో నేరుగా రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చి పంట పెట్టుబడి సాయం 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానా బాగాలేకపోవడం వల్ల ఎకరానికి 6,000 చొప్పున 2 విడతల్లో వచ్చేసి 12,000 గత ప్రభుత్వం కంటే 2,000 రూపాయలు ఎక్కువగా అందిస్తున్నామని రైతు రుణమాఫీ రైతు భరోసా పైన ఒక లేటెస్ట్ తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంట రుణమాఫీ రైతు భరోసా పథకాలపై ఊరూరా ఫ్లెక్స్ల ఏర్పాటు నిర్ణయించిందనమాట. ప్రభుత్వం దీనికోసం 28.35 లక్షల కోట్లను వ్యవసాయ శాఖ ద్వారా విడుదల చేసింది. 2 లక్షల లోపు రుణమాఫీ అయిన లబ్ధిదారులను అదేవిధంగా రైతు భరోసా సాయం పొందిన వారి వివరాలను ఫ్లెక్సీలో ప్రదర్శించనున్నారు. ప్రభుత్వం ఆదేశించిన ఒక్కో గ్రామానికి 3 చొప్పున ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయడానికి ఒక్కో దానికి దాదాపు 350 రూపాయల చొప్పున అయితే వెచ్చించనున్నారు. రైతు భరోసా సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ప్రభుత్వం రుణమాఫీ అయిన వారు అదేవిధంగా రైతు భరోసా సంబంధించి అందిన వారి లిస్టు ఎంతవరకు, దాంతోపాటు అందింది వారికి ఎంత రుణమాఫీ అయింది, వీలుగా దాదాపు 7.35 కోట్లను రైతు భరోసా కింద 69,98,728 మందికి రైతు భరోసా సాయం అయితే అందింది. వారి పేర్లను 6 లక్షల ఫ్లెక్సీలలో అయితే రాయించేందుకు 21 కోట్ల రూపాయలను అయితే వ్యవసాయ శాఖ విడుదల చేయడం జరిగిందనమాట. ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. మిగిలిన రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది. ఇక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా అనేది ఏ నెల వరకు మరి కంప్లీట్ కాబోతుంది, వాస్తవానికి ఈరోజు వచ్చినటువంటి వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం జనవరి 26 తారీఖున ఏదైతే మొదటి సంవత్సరంలో రైతు బంధు వేసి 2వ సంవత్సరం నుంచి రైతు భరోసా నిధులు అనేది ఇక జనవరి 27 తారీఖున సోమవారం అయింది. 577 మండలాల్లో ప్రతి పైలట్ ప్రాజెక్టుగా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నిధులు అనేది జమ చేశారు. తర్వాత విడతల వారీగా ప్రభుత్వం అనేది రైతు భరోసా నిధులు 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల లోపు ఈ లోపు ఉన్న రైతులకైతే నిధులు అనేది జమ చేయడం జరిగింది. అయితే తాజాగా ప్రభుత్వం ఇటీవల కాలంలో రానున్న 3 నెలల్లో 30,000 కోట్లు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ వికాసానికి సర్దుబాటు, స్కీములు, కీలక ప్రాజెక్టులపై సర్కారు నిధుల వేట. ఇక మొత్తానికి గుడ్ను చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందండి ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా సొమ్మును పూర్తి స్థాయిలో రిలీజ్ చేయలేదని సీఎం నుంచి ఆదేశాలు అయితే వెళ్ళాయి. కాబట్టి ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా అయితే అందింది. మిగిలిన మొత్తానికి మే అంటే 2వ వారం లోపు పంపిణీ పూర్తి చేయాలని అధికారులు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇక త్వరలోనే ప్రారంభమయ్యే వానాకాలం సీజన్కు కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని ఉంటుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే నిధులు సమకూర్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా రాజీవ్ వికాసానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ప్లాన్ కూడా రెడీ చేస్తుంది. సో మొత్తం మీద అయితే గుడ్ను చెప్పడానికి సిద్ధంగా ఉందన్నమాట. రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో 3 ఎకరాల వరకు దాదాపు 3 నుంచి 4 ఎకరాలు, 4 నుంచి 5 ఎకరాల లోపు రైతులకైతే నిధులు అనేది జమ కావడం జరిగింది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 5,500 కోట్ల మేర రైతుల ఖాతాలో నిధులు అనేది జమ అయినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్టుగానే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ముందు చూపుతూ అయితే గుడ్ను చెప్పారు. ఎందుకంటే ఈ సీజన్ యాసంగి సీజన్, రైతు భరోసా కింద పెట్టుబడి సాయం త్వరలోనే రైతుల ఖాతాలో కూడా జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక తెలంగాణలో ఎవరికైతే సాయం అందిందో వారికి ఫేర్ లిస్టులు అయితే పెట్టబోతున్నారు. దాంతోపాటు ఇంకా ఎవరికైతే సాయం అయితే అందలేదో ఆ పైన ఉన్న రైతులందరికీ పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు అన్నమాట. ఇందుకోసం ప్రభుత్వం 4,000 కోట్లు
అవసరమవుతాయి అని అధికారులు అంచనా వేస్తున్నారు. నిధుల సర్దుబాటు అయితే చేస్తున్నారన్నమాట. ఇక మెల్లమెల్లగా రైతుల ఖాతాలో నిధులు అనేది జమ అవుతున్నాయి అన్నమాట. ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఇలా రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. అందరికీ పూర్తి స్థాయిలో నిధులు జమ చేయాలంటే ప్రభుత్వం బడ్జెట్ అనేది పాటు ఆర్థిక శాఖ నిధులు అనేది సమకూర్చుకోవాల్సిన పనిలో పడింది. వెంటనే అందరికీ ఇప్పటివరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అనేది విడతల వారీగా రిలీజ్ చేస్తున్నారు. గతంలో అయితే 1 ఎకరం 2 ఎకరాలు ఇలా ఒక నెలలోనే అందరికీ అయితే కంప్లీట్ చేసేవారు, 2 నెలల వరకైనా కూడా. అలా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాని విడతల వారీగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఎంతమందికి రైతు భరోసా వచ్చింది ఏంటనేది మందికి రావాల్సి అయితే ఉంది. దీనిపైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు అయితే డబ్బులు అనేది జమ అయినట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. కొంతమందికి మాత్రం మాకు తక్కువ ఎకరాలు ఉంది, అయినా కొంతమంది మాత్రం మాకు 2 ఎకరాలే ఉంది, తక్కువ విస్తీర్ణంలో ఉన్నా మాకు కొంత భూమికి పడింది, కొంత భూమికి పడలేదు అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది ఫీల్డ్ వెరిఫికేషన్ లో పొరపాట్ల వల్ల వ్యవసాయ అధికారులు అదే విధంగా అనగా అధికారుల తప్పిదాల వల్ల కావచ్చు పొరపాట్లు సాగు చేస్తున్నా సాగు చేయనట్టు రాయడం, దాంతో పాటు వెరిఫికేషన్ లో భాగంగా నంబర్ ను పూర్తిగా ఇంగ్లీష్ లో పెట్టడం వల్ల సాగు చేస్తున్న భూమికి మాకు డబ్బులు రాలేదని వ్యవసాయ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే మరోసారి వెళ్లి అడిగినప్పుడు అకౌంట్ సంబంధించి డీటెయిల్స్ కావచ్చు అవన్నీ కూడా తీసుకున్నాం, ప్రభుత్వానికి పంపించాం, ఇక ప్రాసెస్ లో పడిందని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. మీద రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అనేది నిధులు అనేది విడతల వారీగా రిలీజ్ చేయడానికి ఆర్థిక పరిస్థితిని బట్టి మెరుగుపరుచుకొని నిధులు అనేది విడతల వారీగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి తాజాగా. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ నెల చివరి తారీఖు వరకు 2వ విడత సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఎంతమంది గ్రామానికి వచ్చింది ఏందనేది కూడా పూర్తిగా అందుబాటులోకి అయితే రాబోతుంది అనమాట. నెక్స్ట్ నెల నుంచి వరకు కంప్లీట్ చేస్తున్న వారికి నిధులు అనేది జమ అవుతున్నాయి. కానీ ఎవరికైతే బిల్లులు రావాలనుకుంటున్నారో ప్రభుత్వ నిబంధనలకు లోబడి బిల్లులకు సంబంధించి పాటించిన వారితో పాటు ఈ సంబంధించినటువంటి అధికారి ఫైనల్ చేస్తేనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి బిల్స్ అనేది రిలీజ్ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం పని దినాల బట్టి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బట్టి అయితే అకౌంట్లో అయితే నిధులు అనేది జమ అవుతూ ఉన్నాయన్నమాట.